సూపర్ స్టార్ కృష్ణ నట జీవిత విశేషాలు ప్రతిరోజు కూడా మీ ముందుంచుతున్నాను. ఆదరిస్తున్న ప్రేక్షక దేవుళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. డబ్బే ఈ ప్రపంచాన్ని శాసిస్తుంది. డబ్బు లేనిదే ప్రపంచ మనుగడే కష్టమవుతుంది. ఇది సూపర్ స్టార్ సినిమాల్లో స్పష్టంగా కనిపిస్తుంది. డబ్బు చాలా అవసరం అనేది మానవ సిద్ధాంతం కూడా. వీరు 1968లో రిలీజ్ అయినటువంటి లక్ష్మీ నివాసం, ఇది కన్నడలో దుడ్డు దొడ్డప్పని ఆ సినిమాకి రీమేక్. వెట్రి మధుసూదన్ రావు ఈ సినిమాని తీయటం జరిగింది. ఎస్వి రంగారావు, అంజలిదేవి తల్లిదండ్రులుగా నటించిన ఈ సినిమాలో కృష్ణ అద్భుతమైనటువంటి నటన చూపిస్తారు. డబ్బు ఎప్పుడైతే ఉందో దాన్ని విచ్చలవిడిగా ఖర్చు పెట్టడం, అలాగే స్నేహితులు, వాళ్ళకున్నటువంటి సరదాలు, ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకుంటే డబ్బు లేనప్పుడు పరిస్థితి ఏంటి, ఆ వ్యక్తి జీవితం ఎలా మారిపోతుంది, చుట్టూ ఉన్న స్నేహితులు ఎలా వదిలి వెళ్ళిపోతారు, అటువంటి పరిస్థితుల్లో అతను ఎలాంటి కష్టాలు పడతాడు, ఎలాంటి శ్రమజీవనానికి అతను దారి తీస్తాడు అన్నదే లక్ష్మీ నివాసం యొక్క కథ. అయితే ఇందులో ఈ కష్టాలు ఇవన్నీ కూడా కేవలం ఒక డ్రామాటిక్గా ఉంటుంది. అంటే ఎస్వి రంగారావు వాళ్ళకి గుణపాఠం చెప్పడానికి అవి ఒక ఊహాజనితంగా చేసినటువంటివే, నిజంగా జరగవు. దాంతో ప్రేక్షకులు కొంతవరకు ఊపిరి పీల్చుకుంటారు, అమ్మయ్య నిజంగా ఇది జరగలేదు కదా అని. కానీ మీకు భలే కృష్ణుడి సినిమాకి వచ్చేప్పటికి మాత్రం ఇలా ఒక ఊహాజనితంగా జరగదు, నిజంగా జరిగిపోతుంది. గుమ్మడి వీళ్ళందరూ కూడా ఒకప్పుడు తల్లిదండ్రులుగా సూపర్ స్టార్ కృష్ణగా నటించినటువంటి వాళ్ళే. కానీ ఇందులో జగ్గయ్య కృష్ణకి తండ్రిగా నటిస్తారు. నటించినప్పుడు ఆయన ఆహభావాలు ఎంత గొప్పగా ఉంటాయో ఈ సినిమాలో మనం చూస్తాం. మంచి వ్యాపారం చేస్తూ మంచి పుట్టినరోజు పండగ జరుపుకుంటూ ఉంటే తరుణం, శుభ సందర్భం. అలాంటి తరుణంలో ఒక ఫోన్ కాల్ వస్తుంది. ఆ ఫోన్ కాలే ఒక జీవన యాత్రని పరిసమాప్తి చేసేస్తుంది. జగ్గయ్య చేసే బిజినెస్ అంతా కూడా తలకిందులైపోతుంది. వ్యాపారంలో లాస్ వస్తుంది. ఒక్కసారిగా కుటుంబ జీవనం తలకిందులైపోతుంది, అస్తవ్యస్తమైపోతుంది. కృష్ణకి ఏం చేయాలో తెలియదు. ఎందుకంటే తను అంతకుముందు ఫ్రెండ్స్ దగ్గర విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు పెడతాడు. వాళ్ళ దగ్గరికి వెళ్తాడు, ఆ పరిస్థితి ఇదే అని చెప్పి వివరిస్తాడు. కానీ ఒకళ్ళు కూడా మా దగ్గర డబ్బులు లేవు అని చెప్పేసి తప్పించుకుంటారు. ఈ సినిమా చూసినప్పుడు మనకు అనిపిస్తుంది, నిజమే కదా, మనుషులు ఇలా మారిపోతారు. డబ్బులు ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటారు, డబ్బులు లేనప్పుడు ఒక రకంగా ఉంటారు అని చెప్పేసి మన మనసుకి బాధ కూడా అనిపిస్తుంది. చివరికి తనతో ఉన్నవాళ్ళు, స్నేహితులు, బంధువులు ఎవరు కూడా కనీసం చేయూతకు కూడా రారు. నిజ జీవితంలో కూడా ఇదే జరుగుతుంది. ఇది ఈ సినిమాలో చాలా చక్కగా చూపించారు. అయితే సెకండ్ హాఫ్ వచ్చేటప్పటికి సూపర్ స్టార్ కృష్ణ తన జీవితంలో ఎదురైన సమస్యల్ని ఎలా పరిష్కరిస్తాడు అన్నదే ఈ సినిమాకి ఇతివృత్తం. ఏదేమైనా సరే భలే కృష్ణుడు మాత్రం ఆ రోజుల్లో చాలామందిని ఆలోచింపచేసింది. ముఖ్యంగా మధ్యతరగతి వాళ్ళు డబ్బు యొక్క విలువని తెలుసుకున్నారు. ఎప్పుడైతే లక్ష్మీ నివాసం సినిమాలో ఆ తరం జనరేషన్ వాళ్ళు డబ్బు అనేది ఎంత అవసరం అనేది తెలుసుకున్నారో, 1980వ సంవత్సరం జనవరి 14 రిలీజ్ అయిన భలే కృష్ణుడి సినిమాలో కూడా ఇదే చూపించడంతో చాలామంది డబ్బుని జాగ్రత్తగా ఉంచుకోవటం అనేది అలవాటు చేసుకున్నారు. మీరు అనుకోవచ్చు, ఒక సినిమా చూస్తే ఇలా జరుగుతుందా అని. జరుగుతుందండి. ఒక సినిమా ప్రభావం చాలా వరకు ఉంటుంది. ముఖ్యంగా ఆ రోజుల్లో వేరే ఎంటర్టైన్మెంట్ అంటూ ఏమీ లేదు. నవల్స్, సినిమాలు ఈ రెండు కూడా మనుషుల జీవితాన్ని చాలా ప్రభావితం చేసేవి. 1982వ సంవత్సరంలో మరొక గొప్ప సినిమా వచ్చింది. ఆ సినిమా పేరే కలవారి సంసారం. సూపర్ స్టార్ కృష్ణ, శ్రీదేవి జంటగా నటించిన ఈ సినిమా జనరల్గా శ్రీదేవి అనేటప్పటికీ ఒక గ్లామరు, కృష్ణ అనేటప్పటికీ 6 ఫైట్లు, 6 పాటలు, లేకపోతే ఇద్దరు కలిసి ఎంటర్టైన్మెంటు, ఇది అందరూ ఆశిస్తారు. కానీ కలవారి సంసారం అలా ఉండదు. మాదిరెడ్డి సులోచన అని ఒక మంచి రైటర్ ఉన్నారు. బహుశా ఈ జనరేషన్ వాళ్ళకి ఎంతమందికి తెలుసు అన్నది నాకు తెలియదు. కానీ ఆవిడ ఎద్దరపూడి సులోచన రాణి, మాదిరెడ్డి సులోచన ఇద్దరు కూడా చాలా బాగా నవల్స్ రాసేవాళ్ళు. ఎద్దరపూడి సులోచన నవల్స్ కొంత
ఊహాజనితంగా ఉండేవి. అంటే కళల రూపం కాకపోతే కొంచెం ఆడవాళ్ళు ఊహించుకునేటువంటి రీతి అలాగుండేది. కానీ మాదిరెడ్డి సులోచన వాస్తవికత అనేది ఆవిడ నవల్లో ప్రతిబింబించేది. వాస్తవికత అంటే మన నిజ జీవితంలో ఉండే కష్టాలు, కన్నీళ్లు, అలాగే సమస్యలు అన్నీ కూడా ఆవిడ నవల్లో ప్రతిబింబించేవి. ఆవిడ రాసిన అగ్నిపరీక్ష నవల ఆ రోజుల్లో లెండింగ్ లైబ్రరీస్లో దొరికేవి. ఈ నవల చదివి చాలామంది ఇన్స్పైర్ అయ్యారు. చాలా ప్రభావితం చేసింది ఈ నవల. ఆవిడ ఇంకా చాలా మంచి నవల్స్ రాసేవాళ్లే. కాకపోతే గ్యాస్ సిలిండర్ ప్రమాదంలో ఆవిడ మరణించడం జరిగింది. అందువల్ల ఇంకా ఆవిడ దగ్గర నుంచి మంచి నవల్స్ రాలేదనే బాధ కూడా నన్ను వెంటాడుతూ ఉంటుంది. దీన్ని బేస్ చేసుకొని ఈ సినిమాని నిర్మించడం జరిగింది. ఈ సినిమా చాలా అద్భుతం, ఒక ప్రయోగం. నిజంగా మధ్యతరగతి కుటుంబంలో ప్రతి ఒక్కరూ కూడా ఈ సినిమాని చూసి ప్రభావితం అయ్యారంటే అది మీరు నమ్మాలి, నమ్మి తీరాలి. ఎందుకంటే సత్యనారాయణ క్యారెక్టర్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఉమ్మడి కుటుంబం, అన్నదమ్ములు, ఆ కుటుంబాన్ని గడిపించడానికి అప్పులు చేస్తాడు. అప్పులు చేసినట్టే ఎవరికీ తెలియదు. ఆ అప్పులతోనే అందరూ కూడా నడుస్తూ ఉంటారు హ్యాపీగా. ఒక టిఫిన్ చేయడానికి పొద్దున్న లేవగానే, ఎగ్జాంపుల్ చెప్తున్నాను, 6-7 రకాలు 8 రకాలు ఇలాగ తినేస్తూ ఉంటారు. పూరి, ఇడ్లీ, మసాలా దోశ ఇలాగా. అలాగే భోజనంకి వచ్చేప్పటికి ఎవరికి ఇష్టమైన భోజనం వాళ్ళదే, ఎవరి ఖర్చులు వాళ్ళవే, ఎవరి దారి వాళ్ళదే. ఆదాయం ఎలా వస్తుంది, లేకపోతే మన పాత్ర ఏంటి, మనం ఎలా సంపాదించాలి అన్న స్పృహ ఎవరికీ ఉండదు. కృష్ణకి చెల్లెళ్ళు, తమ్ముడు, మరి ఉమ్మడి కుటుంబం, బాబాయిలు వీళ్ళందరూ ఉంటారు. అటువంటి తరుణంలో కృష్ణని పిలిచి సత్యనారాయణ ఒక మాట చెప్తారు, నేను తీవ్రమైన అప్పులు చేశాను, నా పరిస్థితి బాగాలేదు, ఈ కుటుంబ పరిస్థితి బాగాలేదు, దీన్ని నువ్వే చక్కదిద్దాలని ఆయన మరణిస్తాడు. మరణించినప్పుడు కృష్ణ చూపిన ఆహభావాలు, ఆవేదన ఈ సినిమాకి ఒక హైలైట్. ఈ విషయం ఎవరికి చెప్పదని ప్రామిస్ చేయడంతో, ఎవరికి అసలు విషయం చెప్పకపోవడంతో అందరూ కృష్ణను అపార్థం చేసుకుంటారు. చివరికి 6, 7, 8 రకాలున్న టిఫిన్ని ఒకే రకమైన టిఫిన్ కింద మార్చేస్తారు. అందరూ ఒకే రకమైన టిఫిన్ చేయాలి, అందరూ ఏదైతే వండుతారో ఆ వంటనే తీసుకోవాలి. ఇలాగా ఖర్చులను తగ్గించి ఆదాయాన్ని పెంచి మొత్తానికి క్లైమాక్స్కి వచ్చేప్పటికి ఆ కుటుంబాన్ని కాపాడుతాడు తను. కుటుంబాన్ని కాపాడిన తర్వాత వాళ్ళకి వాస్తవం తెలుస్తుంది. పెద్ద కొడుకుగా సూపర్ స్టార్ కృష్ణ ఎందుకు ఈ నిర్ణయాలు తీసుకున్నాడు, ఈ నిర్ణయాలు చాలా మందిని హర్ట్ చేస్తాయి, కన్నీళ్ళు తెప్పిస్తాయి, బాధ కలిగిస్తాయి, ఇతను నియంతలా ప్రవర్తిస్తున్నాడు అనుకున్న వాళ్ళు ఉంటారు. కానీ ఒక విధంగా చెప్పాలంటే కృష్ణ ఇవన్నీ ఎందుకు చేశారు అంటే ఆ కుటుంబాన్ని అప్పుల బారి నుంచి కాపాడి వాటిని అప్పులు తీర్చి ఒక గాడిని పెట్టడం అనేది. ఇది చాలా గొప్ప సినిమా, ఒక మంచి ఇన్స్పిరేషన్ ఇచ్చినటువంటి సినిమా. నాకు తెలిసినంత వరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో 3 సినిమాలు వచ్చాయండి మంచివి ఇలాంటి కుటుంబ కథా చిత్రాల్లో. ఒకటి అంతులేని కథ. అంతులేని కథలో కూడా మీకు సమస్యను చూపిస్తారు, కానీ సమస్యకి పరిష్కారం అనేది ఉండదు. ఆవిడ చివరి వరకు కూడా ఉద్యోగం చేయడంతోనే ఆ కథ పరిసమాప్తం అయిపోతుంది. 2 ఆమె కథ. ఆమె కథలో కూడా కష్టాలు కన్నీళ్ళు ఉంటాయి, కానీ పూర్తి పరిష్కారం ఉండదు. అది జయసుధ నటించారు. కానీ మీకు కలవారి సంసారంలో ఒక సమస్య ఉంటుంది, ఒక కన్నీళ్ళు ఉంటాయి, ఆ కన్నీళ్ళకి ఒక పరిష్కారం కూడా ఉంటుంది. ఈ కలవారి సంసారం సినిమా 1982లో రిలీజ్ అయినప్పుడు ఇది ఎంతవరకు తీసుకెళ్ళిందంటే, ఇదే పరిస్థితి ఆ రోజుల్లో గ్రామీణం యువకు ఉండేది, పట్టణాల్లో ఉండేది. చాలా మధ్యతరగతి కుటుంబాల్లో ఈ రకమైన స్థితే ఉండేది. దీన్ని చూసి ఇన్స్పైర్ అయ్యి చాలామంది కుటుంబాన్ని చక్కదిద్దుకున్న వాళ్ళు ఉన్నారు, కుటుంబాన్ని సరిదిద్దిన వాళ్ళు ఉన్నారు, అప్పుల బారి నుంచి పడిన వాళ్ళు ఉన్నారు, జీవితంలో పైకి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇది వాస్తవం. ఇది బహుశా ఇది అందరికీ తెలియవలసిన అవసరం కూడా ఉంది. కృష్ణ తన సినిమాల్లో ఎక్కువగా స్పై సినిమాలు, ఫైటింగ్ సినిమాలు, జేమ్స్ బాండ్ సినిమాలు, కౌబాయ్ సినిమాలు ఇవన్నీ చేసి మెప్పించారు. కానీ ఎట్ ద సేమ్ టైం బాధ్యతాయుతంగా కూడా ప్రవర్తించారు. ఒక కుటుంబ జీవనం ఎలా ఉండాలి, ఒక డబ్బు విలువ ఎలా ఉండాలి, డబ్బు విలువ తెలుసుకొని మనిషి ఎలా ప్రవర్తించాలన్నది నేను చెప్పినట్టు లక్ష్మీ నివాసం, 2 భలే కృష్ణుడు,
3 కలవారి సంసారం, ఇంకా చాలా సినిమాల్లో చూపించారు అనుకోండి, నేను కాదని అనట్లేదు. నాకున్న సమయాభావం వల్ల నాకు ఈ 3 ఎగ్జాంపుల్స్ ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్గా చూపించడం జరుగుతోంది. నిజ జీవితంలో కూడా నేను చాలామందిని చూశారు. డబ్బులు ఉన్నప్పుడు ఖర్చు పెట్టుకొని తర్వాత వాటి గురించి ఇబ్బందులు పడిన వాళ్ళు దీనికి తెలుసు, అందుకే డబ్బు విలువ తెలుసుకోబట్టే అని చాలామందికి హెల్ప్ చేశారు. వాళ్ళ పేర్లు చెప్తూ ఉంటే మీకు చాలామంది ఆశ్చర్యపోతారు. చాలాసార్లు నేను చెప్పాను. హాస్య నటుడు పద్మనాభం గారికి హెల్ప్ చేశారు, చంద్రకళకి హెల్ప్ చేశారు, హర్నాథ్కి హెల్ప్ చేశారు, అలాగే మరి తనతో పాటు నటించిన మరి పద్మప్రియకి హెల్ప్ చేశారు. ఇలా చాలామంది ఉన్నారు. చలానికి హెల్ప్ చేశారు. ఆర్థిక పరిస్థితులు బాగాలేనప్పుడు, సినిమాలు తీసి దెబ్బతిన్నప్పుడు కూడా హెల్ప్ చేశారు. అలాగే చాలామంది ఆ లిస్టులో చెప్పుకుంటూ పోతే మహానటి సావిత్రికి సినిమాల్లో అవకాశాలు తగ్గినప్పుడు కొన్ని సినిమా అవకాశాలు కూడా ఇప్పించారు. ముగ్గురే అంటే సినిమాలో కూడా ఆయన అవకాశాలు ఇప్పించారు. అలాగే రాజబాబు మనిషి రోడ్డున పడ్డాడు అనేటువంటి సినిమా తీసి ఆర్థికంగా నష్టపోయినప్పుడు రాజబాబుకి సలహా ఇచ్చారు. రోడ్డున పడ్డాడు అనేటువంటి కాన్సెప్ట్ బాగాలేదు, టైటిల్ మార్చమన్నారు. కానీ రాజబాబు వినకపోవడంతో ఆయన ఏం చేయలేకపోయారు. మనిషి రోడ్డున పడ్డాడు టైటిల్ సరిగా లేదు. రాజబాబు ఆర్థిక పరిస్థితులు చాలా తలకిందులైనప్పుడు ఆయనకు కూడా ఆర్థిక పరిస్థితికి చేయూతనిచ్చారు, డబ్బులు సహాయం చేశారు. అలాగే తను భోగిమంటలు అనే సినిమా తీసినప్పుడు భోగిమంటల సినిమాలో కూడా రాజబాబుకి అవకాశం ఇవ్వటం జరిగింది. ఇలా తనతో పాటు ఎవరైతే నటించారో, తనతో పాటు ఎవరైతే వాళ్ళు ఆర్థికంగా ఇబ్బందులు పడ్డారో వాళ్ళందరికీ కూడా ఆయన హెల్ప్ చేయడం జరిగింది. ముఖ్యంగా కాంతారావు గారిని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. కాంతారావు గారికి ఆర్థిక పరిస్థితి బాగాలేనప్పుడు ప్రతి సినిమాలో కూడా తన సినిమాల్లో అవకాశాలు కల్పించారు, ఆయనకి ఆర్థికంగా చేయూతనిచ్చారు. అలాగే ఆయన నల్లకుంట వచ్చినప్పుడు నల్లకుంటలో ఆయన జీవన స్థితి బాగాలేనప్పుడు కూడా కొంత ఆర్థిక సహాయాన్ని ఎవరికీ తెలియకుండా గుప్తదానంగా ఆయన చేయడం జరిగింది. చాలామంది వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా చెప్తుంటారు, కృష్ణ గారు మా కుటుంబాన్ని కాపాడారని చెప్పేసి. ఇలా ఒక్కరు ఇద్దరు ఏంటి, చాలామందికి చేశారండి ఆర్టిస్టులు. వాళ్ళ పేర్లు నేను కొన్ని పేర్లు చెప్పడం లేదు, ఎందుకంటే నేను ఆల్రెడీ అంతకుముందు ఎపిసోడ్స్లో చెప్పాను. మరొకసారి డబ్బు విలువ తెలుసుకుంటే మనిషి జీవితం పరిపూర్ణత వస్తుంది. డబ్బు విలువ తెలుసుకున్నాడు చాలా ఇబ్బందులు పడతారు. ఇది ఆయన సినిమాలు చూసి మనం నేర్చుకోవాల్సింది. అలాంటి మహనీయుడు, మంచి చిత్రాలు తీసినటువంటి వ్యక్తి, సామాజిక బాధ్యతని గుర్తించిన వ్యక్తి, ఇలాంటి సినిమాలు తీసి ఆదర్శప్రాయమైనటువంటి వ్యక్తి. ఈయన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే, ఎంత తెలుసుకున్నా తక్కువే. ఎంత మనం పాజిటివ్ యాటిట్యూడ్ ఈయన దగ్గర నుంచి నేర్చుకోగలిగితే అంత గొప్ప అని నేను భావిస్తాను. ఈయన గురించి నాకు తెలిసి ఎవరో ఒకళ్ళు రీసెర్చ్ చేయాలి. రీసెర్చ్ అంటే ఒక మనిషి జీవితాన్ని ఎన్ని కోణాల్లో పరిశీలించవచ్చో సూపర్ స్టార్ కృష్ణ జీవితాన్ని అన్ని కోణాల్లో పరిశీలించవచ్చు. నాకు తెలిసి సూపర్ స్టార్ కృష్ణ సినిమాని తీస్తే బాగుంటుంది, కానీ అది 3 గంటల్లో చూపించగలమా అనేదే నాకు డౌటు. లేదా సూపర్ స్టార్ కృష్ణ జీవితాన్ని ఈరోజు వెబ్ సిరీస్ రూపంలో కూడా తీయగలిగితే సంతోషం. ఎవరైనా ఈ వెబ్ సిరీస్ తీయటానికి కనుక ముందుకు కనుక వస్తే నేను ఆయన సమగ్ర జీవిత చరిత్రని ఇన్సిడెంట్స్ వైజ్గా కూడా అందించగలను. ఎవరైతే తీస్తారో వాళ్ళకి నేను కథను కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. వాస్తవిక సంఘటనలు నేను నా దగ్గర సేకరించి అట్టే పెట్టుకున్నాను. నా చేయూత నేను తప్పకుండా ఇస్తాను. అయితే ఇంకొక విషయం, నేను ఇన్ని విషయాలు అథెంటిక్గా చెప్తున్నానంటే మరొకసారి నేను ప్రేక్షకులకు వివరించేది ఏంటంటే, సూపర్ స్టార్ కృష్ణ గారితో నాకున్న అనుబంధం ఒకటైతే, అలాగే మేకప్ చీఫ్ మాధవ గారు నాకు చెప్పిన చాలా విషయాలు ఒక కారణమైతే, అలాగే మరి సూపర్ స్టార్ కృష్ణ గారి దగ్గర పిఆర్ఓగా పనిచేసిన జేబీవి శర్మ గారు ఒక కారణమైతే, వీళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా మరొకసారి ఛానల్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇన్ని విషయాలు నేను బయటికి చెప్పగలుగుతున్నానంటే వీళ్ళ సహకారం కూడా ఉంది. వాళ్ళకు మరొకసారి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం చాలా ముఖ్యం.
అందుకంటే ప్రతిదీ మీకు అలర్ట్స్ రూపంలో అందుతుంది. మీ మిత్రుడు, శ్రేయోభిలాషి, సత్యవర్త పీపుల్ లైవ్ టీవీ చీఫ్ ఎడిటర్ DVSS కృష్ణప్రసాద్.